అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్ పదవిని నుంచి రాజీనామా ఎందుకు చేసింది? ఎందుకు ఆమె దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది? బంగ్లాదేశ్లో అసలు ఎందుకు ఇన్ని ప్రొటెస్ట్లు, ఇంత గోల? ఈ గొడవల వెనుక చరిత్ర మనం తెలుసుకోవాలి. అది ఏంటంటే 1971కి ముందు ఈస్ట్ పాకిస్తాన్ అనేది ఉండేది. ప్రజెంట్ బంగ్లాదేశ్ని 1971కి ముందు ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవాళ్ళం. కానీ ఈ ఈస్ట్ పాకిస్తాన్ని అప్పుడు వెస్ట్ పాకిస్తాన్ బాగా డామినేట్ చేసేది. ఏ విధంగా అంటే అన్ని రకాలుగా. ఈవెన్ ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న గవర్నమెంట్ని కూడా వెస్ట్ పాకిస్తాన్ బాగా డామినేట్ చేసేది. అయితే ఈ అరాచకాలను చూసిన ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు మేము సపరేట్ దేశంగా మారిపోవాలి, మేము సపరేట్ దేశంగా ఫామ్ అవ్వాలి అని చాలా ఫైట్ చేయాలని అందరూ అనుకుంటారు. అందులో ఒక వ్యక్తి షేక్ ముజబర్ రెహమాన్ అనే వ్యక్తి ముందుగా ఉండి అతను ఒక పార్టీని, అవామీ లీగ్ అనే పార్టీని స్థాపించి అతను ఫ్రీడమ్ ఫైట్, బంగ్లాదేశ్ అనే సపరేట్ దేశంగా కావాలి అని చెప్పేసి ఫ్రీడమ్ ఫైట్ కోసం ఒక గొరిల్లా గ్రూప్, ముక్తి బాహిని అనే గొరిల్లా గ్రూప్ని స్టార్ట్ చేసి వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ విముక్తి చెందేలా పోరాడాడు. సో 1971లో బంగ్లాదేశ్ సపరేట్ దేశంగా మారింది. అయితే ఈ షేక్ ముజిబుర్ రెహమాన్ ఎవరైతే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ రిజర్వేషన్స్ కల్పించాడు. కానీ ఈ ఫ్రీడమ్ ఫైటర్స్లో చాలామంది అవామీ లీగ్ పార్టీ వాళ్ళే ఉన్నారు. సో ఇలా జరుగుతూ ఉండగా షేక్ ముజిబుర్ రెహమాన్ కొన్ని రోజుల తర్వాత అసాసినేట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన యొక్క పదవి ఆయన కూతురైన షేక్ హసీనా చేతికి పార్టీ వెళ్ళిపోయింది. రీసెంట్గా జూలై మంత్లో బంగ్లాదేశ్లోని ఒక హైకోర్టు ఈ రిజర్వేషన్ గురించి ఒక తీర్పు చెప్పింది. అదేంటంటే కోటా సిస్టమ్ రిజర్వేషన్ సిస్టంలో రిజర్వేషన్స్ ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ వారసులు ఉన్నారో వాళ్ళకి 30% ఇవ్వడం కరెక్టే అని హైకోర్టు సపోర్ట్ చేసింది. దీనివల్ల జూలై మంత్లో యూత్ అంతా, స్టూడెంట్స్ అంతా ఢాకాలో చాలా పెద్ద పెద్ద గొడవలు చేశారు. అయితే ఇదిలా జరుగుతుండగా జూలై 21 బంగ్లాదేశ్లోని సుప్రీంకోర్టు ఒక తీర్పిస్తుంది. అదేంటంటే ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క వారసులకి 30% రిజర్వేషన్ కాదు, 5% రిజర్వేషన్ మాత్రమే ఇవ్వాలి. ఈ తీర్పు వచ్చిన వెంటనే బంగ్లాదేశ్లో ఢాకాలో గొడవలు స్టార్ట్ అయ్యి బంగ్లాదేశ్ మొత్తము నింపుకుంటాయి. అయితే ఈ గొడవలన్నిటికీ యాంటీ రిజర్వేషన్ గొడవలు కాస్త యాంటీ గవర్నమెంట్ గొడవలుగా మారిపోతాయి. సో ఈ షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ యొక్క అధ్యక్షురాలు, అవామీ లీగ్ పార్టీ తరపు నుంచే ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికైంది. ఈమె గత 20 ఇయర్స్ నుంచి ప్రైమ్ మినిస్టర్గానే ఏలుతుంది. కానీ ఇలాంటి గొడవలు ఆమె ఎప్పుడూ చూడలేదు. అసలు హసీనాకి యాంటీ రిజర్వేషన్ కోసం పోరాడుతున్న ఈ యూత్కి మధ్య గొడవ ఏంటి? ఈ షేక్ హసీనా మీద యూత్ ఎందుకు ఇంత అపోజిషన్గా ఉన్నారు అంటే దాని వెనుక గల రహస్యం ఏంటంటే యూత్ ఢాకాలో జూలై మంత్లో యాంటీ రిజర్వేషన్ కోసం గొడవలు చేస్తున్నప్పుడు ఈ షేక్ హసీనా వాళ్ళని టెర్రరిస్టులు, యాంటీ నేషనలిస్టులు అని కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేసింది. సో దానివల్ల ఈ యూత్లో ఆమె మీద చాలా కోపం మొదలయ్యింది. చాలా రెవల్యూషన్స్ స్టార్ట్ అయ్యాయి. అంతేకాకుండా ఈ షేక్ హసీనా ఈ రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో చాలా ఆమె వన్ సైడ్ వార్గా చేపించింది. అంటే మొత్తం రిగ్గింగ్ చేపించి ఆమె గెలవడం జరిగింది. సో అపోజిషన్ పార్టీలో కూడా చాలా ఆమె మీద అలిగేషన్స్ ఉన్నాయి. ఇంతే కాకుండా ఇవన్నీ జరుగుతుండగా బంగ్లాదేశ్లో ఘోరంగా ఎకానమీ చాలా దారుణంగా పడిపోయింది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయలేనంత ఘోరంగా పడిపోయింది.
ఇవన్నీ చూసిన ప్రజలు షేక్ హసీనా గవర్నమెంట్ అంటే చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ప్రజల్లో తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆమెను కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు. అవేంటంటే 3 క్వశ్చన్స్. ఏంటంటే ఆమె యాంటీ రిజర్వేషన్ కోసం పోరాడుతున్న యూత్‌ని అన్న మాటలు, అంటే టెర్రరిస్టులు, యాంటీ నేషనలిస్టులు అన్న మాటలని వాళ్ళందరికీ ఆమె అపాలజైజ్ చేసుకోవాలి. ఆమె సారీ చెప్పాలి. నంబర్ 2, ఎవరైతే ఇప్పటివరకు 300 మెంబర్స్ చనిపోయారో, ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క విక్టిమ్స్‌కి కాంపెన్సేషన్ ఇవ్వాలని కోరుతున్నారు. నంబర్ 3, ఈమె పాలనలో ఉన్నప్పుడు యూత్‌ని అరెస్ట్ చేయడం, అపోజిషన్ పార్టీలని అరెస్ట్ చేయడం, చాలా ఇల్లీగల్‌గా అరెస్ట్ చేయడం జరిగింది. సో, అప్పుడు ఆమెకు సపోర్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ అందరినీ పనిష్ చేయాలని కోరుతున్నారు. ఈ 3 కండిషన్స్ ఆమెను కోరుతున్నారు. ఇదిలా జరుగుతుండగా రీసెంట్‌గా మార్చ్ టుడే మార్చ్ టు ఢాకా అని అవామీ లీగ్ వాళ్ళ మీద, అవామీ లీగ్ పార్టీ లీడర్స్ మీద, పార్లమెంటేరియన్స్ మీద, ఆ పార్టీలోని పెద్దల మీద అందరి మీద ప్రజలు అటాక్ చేస్తున్నారు. వాళ్ళ హౌసెస్ని అటాక్ చేస్తున్నారు. ఇవన్నీ ఇది కంట్రోల్ చేయడానికి అక్కడ సైనిక పాలన జరుగుతుంది. చాలా కంట్రోల్ చేస్తున్నా అక్కడ కంట్రోల్ అవ్వట్లేదు. సో, ఈ షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారత్లో తలదాచుకుంది. ఎప్పటి వరకు? లండన్కి వెళ్ళడానికి అక్కడ వాళ్ళు ఈమెకి అలో చేసేంత వరకు భారత్లో ఉండాలనుకుంటుంది. సో, బంగ్లాదేశ్ మనకు నియర్ బై, ఇది ల్యాండ్ బౌండరీ కంట్రీ కాబట్టి బంగ్లాదేశ్లో ఏం జరిగినా దాని ఇంపాక్ట్ మన ఇండియా మీద కూడా ఉంటుంది. సో, ఇండియాలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, నెక్స్ట్ బంగ్లాదేశ్లో ఏ స్టెప్స్ తీసుకుంటారు, దీని ప్రభావితం ఇండియా మీద ఎంత ఉంటుంది, బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏమొస్తుంది, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు వస్తారు, అక్కడ ఎన్ని రోజులకి కంట్రోల్ అవుతుంది, ఇంకా ఎన్ని దారుణాలు చూడాలి, నెక్స్ట్ ఇండియాలో ఏం జరుగుతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియోస్ చూడండి.